నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పిల్లల్లో పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ఎలా అవుతుంది అండ్ అది కనుక్కోవటం ఎలా, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గంగాధర్ రెడ్డి గారు, సైకాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, పిల్లల్లో పోర్నోగ్రఫీ అడిక్ట్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? అంటే మీరు అంటున్నది ఏంటంటే ఎలా కనుక్కోవాలి, వాళ్ళు అసలు దానికి అడిక్ట్ అయ్యారా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా? అంటే జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఒక ఇండికేషన్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉండటం, వాళ్ళు ఎక్కువగా ప్రైవేట్గా ఉండాలని కోరుకోవటం అన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండకోకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ రూమ్లో ఉండాలనుకోవటం, ఎక్కువగా గాడ్జెట్స్తో స్పెండ్ చేయటము. మనము బాగా చూసామంటే రాత్రులు ఎక్కువ మేలుకుంటున్నారని అనిపించినప్పుడు, అండ్ ఏదైనా వచ్చినప్పుడు ఫోన్ లాక్ చేస్తున్నారని ఒక అనుమానం వచ్చినా కూడా, వాళ్ళ ఫోన్ చూడడానికి ఏదైనా పేరెంట్స్ తీసుకున్నా కూడా ఎక్కువగా ఇష్టపడకపోవటం. ఓకే, అండ్ వాళ్ళు వాడుతున్న సోషల్ అకౌంట్స్లో ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాటిలో పేరెంట్స్ ఉండకుండా చూసుకోవటం. ఓకే, అంటే వాళ్ళ యాక్టివిటీ మానిటర్ కాకుండా వాళ్ళు ఎవరైనా మానిటర్ చేస్తున్నారంటే ఎక్కువగా కోప్పట్టము, చిరాకు పట్టము, ఎక్కువగా లోన్లీగా వాళ్ళ రూమ్లో ఉండాలనుకోవటం, ఎక్కువ టైం అదే కంప్యూటర్ ఫోన్లో చూస్తూ ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ ఒక మంచి ఇండికేషన్స్, అందు పేరెంట్స్కి చాలామందికి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఏంటి, అది మనం రోజు చూసే బిహేవియర్ అనమాట. అంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళు చూస్ చేసుకునే విషయాల్లోనే మనం కనిపెట్టేయచ్చు అనమాట, ఇతను ఏమైనా కొంచెం దాని బారిన పడ్డాడా లేదని. అలా కనుక్కోవాలంటే మనకి ఒక 20 సంవత్సరాల క్రితం జిల్మన్ అండ్ జెన్నింగ్స్ అనేసి ఒక రీసెర్చ్ చేశారు. యాక్చువల్గా అది ఎథికల్ కాదు, కానీ ఆ రీసెర్చ్ ఏం చేశారంటే ఒక 80-100 మంది పిల్లల్ని పర్పస్ఫుల్గా వాళ్ళు పాన్ చూపించారనమాట 6 వారాల పాటు అనమాట. ఓకే, ఇంకొక గ్రూప్లో వచ్చేసి వాళ్ళను నార్మల్గానే వదిలేశారనమాట. 100 మంది అనమాట, 200 పీపుల్ని. ఈ 100 మంది 6 వారాల పాటు పాన్ చూసి వాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇది లెస్ దెన్ 14 ఇయర్స్ అరౌండ్ పిల్లల్లో వాళ్ళు ఎలాంటివి కనిపించారు అంటే, జనరల్గా ఏంటంటే ఇంట్లో తల్లి పట్ల, సిస్టర్ పట్ల, వీళ్ళ పట్ల కొంచెం క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉండటం, ఎక్కువగా కొట్టడానికే ప్రయత్నిస్తూ ఉండటం. జనరల్గా అంటే వేరే వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ మాటల్లో జనరల్గా రోజు మాట్లాడుకుంటారు కదా, తినేటప్పుడు ఎక్కడైనా టీవీ కలిసి చూస్తున్నప్పుడు, వాళ్ళ మాటలు వీడేంట్రా ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నాడు, అరే వేరే వాళ్ళ గురించి కొంచెం అన్న ఆలోచించరా, వాళ్ళు ఎలా అనుకుంటారు, ఏమనుకుంటున్నారు అంటే ఒక ఉమెన్ యొక్క ఫీలింగ్స్ గురించి కొంచెం ఎక్కువగా పెద్దగా ఆలోచించకపోవటం, అదొకటి గమనించాలన్నమాట. అంటే ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు జనరల్గా సినిమాల్లో ఏదైనా రేప్ సీన్స్ కానీ, జనరల్గా ఫోర్స్డ్ అబ్యూజ్ ఇట్లా జరిగినప్పుడు అది పెద్ద సీరియస్ కాదు అని మాట్లాడటం, జనరల్గా అది పెద్ద సీరియస్ కాదని లక్షణాలు చూపించే ఉన్నారనమాట 100 మంది పిల్లలు. అండ్ వాళ్ళు నాన్ మెరిటల్ రిలేషన్షిప్స్ తప్పు కాదని ఒక భావన కలగటం వాళ్ళలో. అండ్ తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు ఎక్కువగా ఫోన్ చూస్తున్నప్పుడు ఇంకా రకరకాల విచిత్రమైన యొక్క విధానాలు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయటం. ఓకే, ఇప్పుడు నాన్ మ్యారిటల్ ఇష్యూస్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళలో ముందు చిన్నతనంలో పోర్న్ ఎక్కువగా చూసారు, అది ఒక సర్వే చెప్తున్నారు. అదే అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో కానీ ఏదైనా కాన్వర్జేషన్స్లో వచ్చినా కూడా అది ఒక పెద్ద తప్పు కాదు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఆ 100 మంది చూపించిన లక్షణాలు చెప్తున్నాను నేను. ఓకే, అండ్ వాళ్ళకి వాళ్ళ బాడీ నచ్చకపోవటం, వాళ్ళ ఎగ్జిస్టింగ్గా ఉన్న బాడీ నచ్చకపోవటం. అదే పిల్లలో వాళ్ళ క్లాస్మేట్స్ గురించి మాట్లాడండి అని ఒక సర్వే అడిగితే అదే 100 మందిలో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బాడీ పార్ట్స్ని వర్ణిస్తూ ఉండటము. ఓకే, జనరల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ పట్ల ఎక్కువగా అది మ్యారేజ్ చేసుకోకపోవడమే మంచిదని చెప్పటము. అండ్ పిల్లల పట్ల వాళ్ళకి ఆసక్తి లేకపోవటం, పిల్లలకి అండం చాలా మంచిది కాదని వాళ్ళు వాదిస్తూ ఉండటము. అండ్ ఒకవేళ జనరల్గా ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ తప్పు కాదని కూడా వాళ్ళు సమర్థించారంట ఆ 100 మంది. ఓకే, దీని నుంచి మనం తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మన ఇంట్లో జరిగేటప్పుడు కానీ ఎప్పుడైనా మాట్లాడుకునే టైంలో మనము తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎదుటి వ్యక్తికి అసలు వాళ్ళు గౌరవం ఇస్తున్నారా లేదా, వాల్యూ ఇస్తున్నారా లేదా, అండ్ ఒక ఉమెన్ని ఒక ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడుతున్నారా, అతను వాళ్ళు చూసే చూపులేంటి, ఇవన్నీ ఒక పేరెంట్స్ ఒకసారి కన్నేసి ఉంచాలన్నమాట బేసిక్గా. ఇవి ఇలా గమనిస్తూ ఉండి ఇంకా వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇది గమనించారు, గమనించిన తర్వాత వాళ్ళకు తెలిసింది, ఇప్పుడు అదొక మళ్ళీ ఒక డైలమా అనమాట, మాట్లాడాలా వద్దా. మాట్లాడితే ఏమైపోతుంది, ఎలాగో తెలిసింది కదని ఎక్కువ చూడటము, ఇంకా ఎక్కువ చేయటము, దాని నుంచి అతను తప్పించుకోవడం, పారిపోవటం అట్లా చేస్తూ ఉంటారు. అంటే దీనికి కొన్ని విధానాలు ఉన్నాయి, వెళ్ళగానే ఎలా చూస్తున్నావా అని అడగకుండా దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట.
అట్లా చూస్తారు. అంటే పేరెంట్స్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల మీద ఈ విధంగా అవగాహన ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి కంటెంట్ మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ చూపు ఎలా ఉంది కొత్తగా వచ్చినప్పుడు అనమాట. జనరల్గా యూ డోంట్ బిలీవ్, అంటే చాలామంది స్కూల్స్లో మనకి ఏం జరిగిపోతుందంటే స్కూల్ టీచర్స్ మాకు రెఫరల్ చేస్తారనమాట, ఈ చిల్డ్రన్ బిహేవియరల్ కాండక్ట్ డిజార్డర్లో ఉన్నాడు, ఈ అబ్బాయి బిహేవియర్స్ బాగాలేదు, మీ అబ్బాయి మేము స్కూల్ నుంచి సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము, వీ నీడ్ ఏ చైల్డ్ సైకాలజిస్ట్ ఒపీనియన్ మా దగ్గర పంపిస్తారనమాట. బీయింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏం మాట్లాడతారు తెలుసా అసలు జనరల్గా, అంటే ఆడపిల్లల్ని కొంచెం బుల్లీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆడపిల్లలు కూడా జనరల్గా స్కూల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మేల్ బెస్టీస్ అని మాట్లాడుతూ ఉండటం, వాళ్ళు కొంచెం వాళ్ళని బాయ్స్ని ఎక్కువ ఇంప్రెస్ చేయాలనుకోవటం, లేకుంటే వీళ్ళు చేర్చుకోరు వాళ్ళ గ్యాంగ్లో, ఫ్రెండ్లీగా ఉండరు. ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట, వాళ్ళకి సబ్మిసివ్ అవ్వడం తప్ప, వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకపోవడం తప్ప. అప్పుడు వీళ్ళు వల్గర్గా మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయటం, బాడీ డిస్క్రైబ్ చేయటం, టచ్ చేయని చోట టచ్ చేస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తున్నారంట. ఈ స్కూల్లో టీచర్స్ పట్టుబడేసి మా దగ్గరికి పంపించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఇవన్నీ హీఈస్ ఎ విక్టిమ్, హీఈస్ నాట్ ఏదో నేరస్తుడు కాదనమాట, ఇతను బాధింపబడినవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే. అతనితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎందుకు ఇలా చేసావంటే నేను పోర్నోగ్రఫీలో చూశాను, ఆ పోర్న్ వీడియోలో చేసినట్లే చేశానంట. అంటే అతని వర్డ్ ఏంటంటే లైక్ ఐ సా ఇన్ ద పోర్న్ వీడియో, అలానే చేశాను, అలానే మాట్లాడాను. అంటే ఆ పోర్న్ వీడియోలో స్టార్టింగ్ ఎలా కాన్వర్స్ చేశారు, ఎలా ఎండింగ్ తీసుకెళ్లారు, ఎలా మాట్లాడారు, ఆ డైలాగ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడడం చేశారంట. అంటే ఇప్పుడు మీరు గమనించట్లేదు కానీ ఇట్స్ ఎ సైలెంట్ ప్రాబ్లం చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ఎస్పెషల్లీ పిల్లలు 9th and 10th క్లాస్ చదువుతున్న పిల్లల్లో ఇది బయటికి రాని ఒక సైలెంట్గా ఉన్న చాలా పెద్ద సమస్య. ద ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ టీచర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ టు డీల్ ద సెక్షువల్ బిహేవియర్స్ ఆఫ్ ద చిల్డ్రన్. చాలా సైలెంట్గా జరుగుతూ ఉంటుందండి, సెక్షువల్ అబ్యూస్ జరుగుతూ ఉంటుంది, బుల్లింగ్ జరుగుతూ ఉంటుంది. అమ్మాయిలు ఇంట్లో వచ్చి పేరెంట్స్తో మాట్లాడితే ఏమంటారు, నీదే తప్పు అంటారు, బయట స్కూల్ పంపించడం చేస్తారు, చాలా వెళ్తారు, వాళ్ళు బయటికి మాట్లాడలేరు, చెప్పుకోలేరు. అలానే ఫ్రెండ్షిప్ని అవాయిడ్ చేయలేక దే విల్ సబ్మిసివ్ టు ద బాయ్స్. అంటే వీళ్ళేమో ఎక్కువగా వర్బల్ అబ్యూస్ చేయడం, వల్గర్గా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అబ్యూస్ చేస్తాం, ఇలాంటివి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, బయట ఎవరు మాట్లాడట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం కూడా, రాబోయే రోజుల్లో ఇట్ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. సో పేరెంట్స్ హ్యాస్ టు సీ. అసలు దీన్ని ఎలా రెడ్యూస్ చేయాలంటారు? అంటే ఇదే అంటున్నాను, నేనేమంటున్నానంటే ఇది జరిగిన తర్వాత నువ్వు చర్యలు తీసుకోవటం వేరు, జరగకముందే అసలు వీటి గురించి పేరెంట్స్ మాట్లాడటం మంచిది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్స్ కూడా ట్రైన్ కాబడాలి. అంటే ఇప్పుడు రాగానే పనిష్మెంట్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్ అండి. మీరు బాగా పనిష్మెంట్ అది ఇప్పుడు తప్పు చేశాడు అనేటప్పుడు పనిష్మెంట్ కొట్టో తిట్టో చేయడం వల్ల దానికి వాళ్ళు ఓకే, వాళ్ళు రియలైజ్ అయ్యి బయటకు వస్తారు అంటే ఓకే, అది రియలైజ్ అయ్యి బయటకు రాకపోతే ఇంకొంచెం హార్మ్ఫుల్ అవుతుంది కదా, ఇంకొంచెం దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా. అవును, అంటే ఇప్పుడు మనకు సిస్టమేటిక్ లిటరేచర్ రివ్యూస్ అంటారు, అంటే ఏం జరిగింది గతంలో, అసలు ఇట్లా హార్ష్గా డీల్ చేసిన పిల్లలు ఏమయ్యాయి తెలుసా, అడిక్షన్స్ ఇంకా వికృతమైన రూపం దాల్చాయన్నమాట. సో పనిష్మెంట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. అతను చేస్తున్నాడు, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు చేసావని కొట్టే బదులు అతను చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని కారణాలు సరి చేస్తే చాలా వరకు రికవర్ అవుతాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషనల్ కోట్స్ ఆ కోట్స్ చెప్పడం వల్ల ఉపయోగం ఏం రాదనమాట. అవును, అతడు ఆ దారిని ఎందుకు ఎంచుకున్నాడు, అతనికి అలా చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు చూస్తాం అనమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.